నమస్కారం. కార్తీక మాస వైశిష్ట్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామవిత్రిభవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి శ్రీ మహాసరస్వత్యై నమః. శంకరస్య కథాచరితామృతం చంద్రశేఖరగుణానుకీర్తనం నీలకంఠతవ పాదసేవనం సంభవం తు మమ జన్మ జన్మని. శంకర పరమశివ, జన్మ జన్మలకి కూడా నీ యొక్క పాదసేవ చేసుకునేటువంటి యొక్క మహద్భాగ్యాన్ని నాకు కలుగచేవయ్యా నాయన. నా యోగ్యత ఎంత ఉంటే అంతే నువ్వు ఇస్తావు. కానీ ఈ యొక్క యోగ్యతని మాత్రం, అంటే నీ పాదసేవ చేసుకునేటువంటి యొక్క యోగ్యతని మాత్రం ఏ జన్మలో అయినా సరే నాకు జ్ఞప్తి చేస్తూ ఇప్పించవలసింది అని ఆ పరమశివుడికి మనసారా ప్రార్థన చేస్తూ ఆయనకి నమస్కరిస్తూ అభిషేకం చేసుకుంటూ ఈరోజు కార్తీక శుద్ధ అష్టమి. అష్టమి రోజున ఆ స్వామివారికి ఉదయాన్నే మనం నదీ స్నానంతో ప్రారంభం చేస్తూ ఉన్నాం అష్టమి. ఎందుకంటే ఈరోజు చాలా ప్రాముఖ్యత వహిస్తుంది మన జీవితంలో. ఎందుకంటే అసలు మనిషి అంటూ ఉంటే కదా, మనిషి అంటూ ఈ ఉపాధి శరీరము ఆరోగ్యంగా ఉంటే మనం ఏ పనైనా చేస్తాం. అసలు శరీర ఆరోగ్యమే లేకపోతే మనం ఏం చేస్తాం? అంటే ఒక మంచి పని చేయాలి అంటే ఈ శరీరధారి లోపల ఆ చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం వెళ్ళిపోయే ఈ లోపల, అంటే మనకి ఆయుర్దాయం ఉన్నంత వరకు కూడా ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటే కొన్ని మంచి పనులు ఏమన్నా మనం చేయగలుగుతాం. ఈ చేసినటువంటి యొక్క మంచి పనులు మనకి ఉత్తర జన్మలో ఉత్తమ గతిని కలిగించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకోసం చెప్పి శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మిగతా కర్మలన్నీ కూడా మనం చేయగలుగుతాం. ఎన్నో చేయాలని ఉంటుంది మనకి, కానీ మనం ఎక్కడికి వెళ్ళలేము. లేవలేని పరిస్థితిలో మంచంలో పడుకుని ఉంటాం. ఏం చేస్తాం? మనం చేయలేము. అయితే అప్పుడు చేసేదేదో మానసికంగా చేసుకుంటాం. కానీ ఈ జపసత్వములు ఉన్నప్పుడే, ఆ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ఆ శరీరం ఆరోగ్యంగా ఉంచేటువంటి వాడు ఇదిగో ఈ కార్తీక మాసంలో మన యొక్క అభిషేకాలన్నిటి కూడా అందుకునేటువంటి మహానుభావుడు ఆ పరమశివుడు. కనుక కార్తీక మాసంలో తప్పకుండా పరమశివుడికి అభిషేకం చేద్దాం. కార్తీక దామోదరుడుగా ఆ విష్ణు ఆలయాలకు వెళ్ళి అక్కడ కూడా శ్రీ మహావిష్ణువుని మనం దర్శించుకుందాం, లక్ష్మీనారాయణని దర్శించుకుందాము అని ఈ అష్టమి తిథి మనకి చెప్తూ ఉంది. ఆరోగ్యం అష్టమి. ఇంకా ఏమిటి? ఆయుర్దాయం కూడా ఈ 8వ స్థానమే అష్టమే. ఈ రోజునే ఆయుర్దాయం కానీ, కష్ట నష్టాలు కానీ, ఆరోగ్యం కానీ ఈరోజు చేసేటువంటి యొక్క ఫలితాలు. ప్రతివాడికి ఏవో కష్ట నష్టాలు వస్తాయి. జీవితంలో కష్టాలు లేకపోతే మనిషి ఉంది. ఇప్పుడు పశువులు ఉంటాయనుకోండి, వాడికి కష్టం వస్తుంది కానీ తెలియదు పాపం. ఏదో ఊరికి అలా మురుగుతూ ఉంటాయి, అన్న దెబ్బ తగిలితే. మనకి తెలుసు, దాన్ని అనుభవించడం తెలుసు. బహిర్గతంగా కూడా చెప్పుకోగలం మనం. ఇదిగో నాకు ఈ కష్టం కలిగిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఇలా పడ్డానండో లేకపోతే ఇంకో జ్వరం వచ్చిందనో ఏమిటో ఒళ్ళంతా కాలిపోతుందనో చూడండి సార్ అని చెప్పనని ఆయన అడుగుతాం మనం వెళ్ళయ్యా అని. అంటే అవి పశువులకు అది చేతరాదు. అంటే అటువంటి భాషనిచ్చాడు మనకి భగవంతుడు. భావాన్ని వ్యక్తీకరించేటువంటి యొక్క భాషనిచ్చాడు. మన అభిప్రాయాల్ని బయటికి చెప్పుకోగలిగినటువంటి యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకని ఈ జన్మని సార్థకత చేసుకుంటే మనకు సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆయుర్దాయాన్ని కూడా ప్రసాదిస్తేనే మనం ఉండి కార్యక్రమాలు కొన్ని నెరవేర్చగలుగుతాం. మంచి కార్యక్రమాలు చేద్దామని లోపల అనేక అభిప్రాయాలు ఉంటాయి.
అందుకనే ఏ సమయం ఎటువంటిదో మనకి తెలియదు కాబట్టి మనం గ్రాయకం వచ్చినప్పటి నుంచి కూడా మంచి పనులు చేయడానికి ప్రారంభం చేసుకోవాలి, ఉద్యుక్తులు అవ్వాలి మనం. ఇవన్నీ ఇక్కడ అనుభవించాలి. ఎప్పుడో ముసలాళ్ళకి కావాల్సినటువంటి ఆధ్యాత్మికం అంతా ఇప్పుడే ఎందుకురా చేదస్తుల్లాగా ఉన్నాడు అని చెప్పి అనుకోవడం శుద్ధ పొరపాటు. ఏ సమయం ఏదో మనకి తెలియదు, మన ఆయుర్దాయం ఎంతో మనకి తెలియదు. అంటే ఒక రోజు గడిస్తే మనకు ఒకటి పెరిగిపోతుంది, ఒకటి తరిగిపోతూ ఉంటుంది. నంద నుదిత ఆదిత్యం నంద నస్తమితో రవో ఆత్మలాభోనేనావ బుద్ధంత మనుష్య జీవితక్షయ అని చెప్పి అన్నాడు. అంటే సూర్యోదయ సూర్యాస్తమయం సూర్యోదయం ఈ మధ్యలో ఉండేటువంటి యొక్క కాలంలో ఒకటి పెరిగిపోతుందయా, ఒకటి తరిగిపోతుంది. మానవుడికి వాడు సంతోషిస్తున్నాడు, ప్రతిదానికి కూడా సూర్యోదయమైనా సంతోషిస్తున్నాడు, సూర్యాస్తమైనా సంతోషిస్తున్నాడు. అయితే ఒకందుకు కొంతమంది దేవతగా ఆరాధన చేసుకోవచ్చు కదా అని చెప్పినని సంతోషిస్తున్నవాడు వేరు. కాకపోతే ఒకడు సూర్యోదయం అయితే అధర్మంగానైనా డబ్బు ఎలా ఆర్జించాలి అనేటువంటి అర్థాన్ని ఎలా ఆర్జించాలి అనేటువంటి అధర్మ మార్గంలోనైనా సరే అని చెప్పినని ఒకడు సంతోషిస్తున్నాడు సూర్యోదయం అయినందుకు. సూర్యాస్తమానం కనుక అయితే కామోపభోగాన్ని అనుభవించవచ్చు కదా చీకట్లోను అని చెప్పిననేటువంటి వాడు కొంతమంది ఆనందపడుతున్నారు. ఆత్మలాభోనావ బుద్ధంత మనుష్య జీవితక్షయ. కానీ ఒక్కటి మాత్రం తెలుసుకోవటం లేదయ్యా. ఏమిటది తెలుసుకోలేంది అని చెప్పినంటే, ఈ సూర్యాస్తమయం సూర్యోదయం లోపల వాడికి రెండు జరుగుతున్నాయ్యా. వాడికి ఏ అర్హత లేకపోయినప్పటికీ, ఏ గణ్యత లేకపోయినప్పటికీ, నాకు వద్దు అని చెప్పి నన్ను తిరస్కరిస్తున్నప్పటికీ కూడా అవి జరగక మానవ ఎవరికైనా సరే ఆ రెండు ఏమిటంటే పెరిగేటువంటిది వయస్సు పెరుగుతుంది, ఒకరోజు వయస్సు పెరిగిపోతుంది. ఆయుర్దాయంలో ఒకరోజు నీకు క్షీణించిపోతుంది, అది పెరుగుతుంది, ఇది తరుగుతుంది. ఇది మాత్రం జీవికి తప్పదు. ఇది జ్ఞాపకం పెట్టుకుంటే అదే మనకి ఆ బుద్ధి వికసింపజేస్తుంది. ఇది జ్ఞాపకం పెట్టుకుంటే మనం ఇంతటి దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటే బుద్ధి వికసిస్తుంది. ఇటువంటి దానికి మనం మొదటి నుంచి కూడా ఇందులో కక్షలు కార్పణ్యాలు అందరి మీద పగబట్టడం, ఆ భగవంతుడిని ఆరాధనకి కొద్దిగైన సమయాన్ని కేటాయించుకోకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా మనం చేసుకోవటం, దుర్మార్గమైనటువంటి యొక్క పనులు చేసుకోవటం, అవతల వాడిని యోగక్షేమాలు కాదు, వాడు ఎప్పుడు దిగజారిపోతాడా, వాడిది కూడా మనమే కలుపుకుందామా, వాడి జేబులో ఉండే డబ్బులు మనకు ఎప్పుడు వస్తాయా అనేటువంటి దుర్మార్గ ఆలోచనలు తప్ప మనకి కావాలని దేవుణ్ణి ప్రార్థన చేసి ఇచ్చిన దాంట్లో సంతృప్తి పడుతూ అందరి యొక్క యోగక్షేమాలని తెలుసుకునేటువంటి యొక్క త్యాగబుద్ధి మన దగ్గర ఏర్పడాలి. అది మనకి గ్రాయకం వచ్చినప్పటి నుంచే మనం ఏర్పాటు చేసుకోవాలి. అది మనుషుడి యొక్క గొప్ప విషయం. అటువంటి ఆలోచనలు ఉంటే, సదాలోచనలు కనుక ఉండేటట్లయితే వాడికి ఆరోగ్యంగా ఉంటాడు. వాడు ఆరోగ్య లక్షణాలను ఏర్పాటు చేస్తుంది. అది మనలో ఒక సాత్వికమైనటువంటి యొక్క సాధనని ఏర్పాటు చేస్తుంది. అట్లాగే మనలో ఆ సాత్విక సాధన ఎప్పుడైతే ఏర్పాటు అవుతుందో, కలుగుతుందో, మనకి వెంటనే భావనలు ఉన్నాయే, సద్భావనలు మనలో వస్తాయి, పవిత్రమైనటువంటి యొక్క భావనలు వస్తాయి. సాత్వికమైన సాధనతోటి పవిత్రమైన భావాలు వస్తాయి. సాత్విక సాధన పవిత్రమైన భావనలు ఎప్పుడైతే ఉంటాయో మనకి ఇక్కడ నిర్మలమైనటువంటి యొక్క హృదయం మనకి లభిస్తుంది. సాత్విక సాధన, పవిత్ర భావన, నిర్మల హృదయంతో నిశ్చలమైనటువంటి యొక్క మనస్సు లభిస్తుంది. ఇటువంటి మనస్సు కనుక మన దగ్గర ఉంటే మనకి శరీరం అనారోగ్యం పాలు కాదు. శరీరం అనారోగ్యం పాలు కాకపోతే శరీరానికి, మనస్సుకి, బుద్ధికి లింకులు ఉన్నాయి, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి వాటి మూడింటికి కూడా. అప్పుడేం చేస్తుందంటే మనస్సు మంచి మార్గాన్ని వెళ్ళమని సంకేతాలు ఇస్తుంది. ఈ ఇంద్రియాలు ఏదైనా చూస్తే అవి మనస్సుకు సంకేతం పంపిస్తాయి. మనస్సు అది మంచి మనస్సు అయితే బుద్ధికి పంపిస్తే, బుద్ధి మనది సక్రమమైనటువంటి యొక్క బుద్ధి అయితే ఆ బుద్ధి చెడు యొక్క ఆలోచనలు పోతూ ఉంటాయనుకోండి. అక్కడ ఏదైనా నోట్ల కట్టోటి చూసామనుకోండి, లడ్డకల నోట్ లోపల వేసుకుని పోదానులే అనేటువంటి యొక్క బుద్ధి మనకి రాదు. అది ఎవరిదో ఏమిటో అక్కడ ఉండేటువంటి పక్క వాళ్ళకి, నాయన మీద ఏమైనా పోయిందా, అక్కడ ఉన్నదండి, లేదా ఏదైనా రక్షక భటులు వారికి చెప్పి, అయ్యా అక్కడ ఏదో ఉన్నది మీరు చూడండి అని వారికి అప్పచెప్పి, మన సొమ్ము కాదు అది. అలాంటి సద్భావనలు మనలో ఏర్పడతాయి.
ఒకడు పాపం వయసు మళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు, ఒకళ్ళంటే ఏదైనా అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు ఉంటారు. వెళ్ళి అమ్మ ఏమిటి మీరు ఇంట్లో సందడి లేదు పాపం, ఏమిటి అనారోగ్యం పాలవుతున్నారా, ఎవరైనా ఎలా ఉన్నారు ఏమిటి అని యోగక్షేమాలు కనుక్కొని వారి యోగక్షేమాలకి వారికి ఏదన్నా ఒక ఆపద వచ్చినట్లయితే, మనమే ఆపద వస్తే ధర్మం అంటే డబ్బు ఇవ్వటమే కాదు, ఆ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసి ఆ శివాలయానికో ఎక్కడికో వెళ్ళి నాయనా ఇదిగో చెమ్మిడి నీళ్ళు ఆయనకి నెత్తి మీద పోసి హర హర నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని చెప్పని ఆ స్వామివారికి అభిషేకం చేసి ఇదిగో ఆ తీర్థం ఆ ప్రసాదం తీసుకెళ్ళి ఆ ఇంట్లో వాడికి ఇచ్చి, భగవంతుడిని నేను కూడా ప్రార్థన చేశానమ్మా, ఈ కార్తీక మాసంలో కూడా ప్రార్థన చేశాను, స్వామివారికి అభిషేకం చేశాను కనుక వాడు కరుణిస్తాడు, తప్పకుండాను మనందరినీ కూడా రక్షిస్తాడు, కాపాడుతాడు అని చెప్పినని వాళ్ళకి కొంత ధైర్యం చెప్పటమే మన యొక్క ధర్మం. అది మానవతా విలువల్ని పెంపొందిస్తుంది. ఆ మానవతా విలువల్ని పెంపొందించుకోమని చెబుతోంది ఈ కార్తీక శుద్ధ అష్టమి రోజున. అష్టమి రోజు మనం చేసేటువంటి యొక్క అభిషేకాలు ఇదిగో ఇది చేసుకోమని చెప్తోంది. ఇది నీ యొక్క ధర్మం అని చెప్తుంది, విద్యుక్త ధర్మం అని చెప్తుంది. ఇది సామాజిక పరమైనటువంటి యొక్క అర్థం కూడా మనం కార్తీక మాసంలో విశేషాలుగా మనం తెలుసుకోవాలి. ఇంకా అది ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరి మహాశివుడు అన్నారు కదండి, సూర్య భగవానుడే పరమశివుడు, పరమశివుడే సూర్య భగవానుడు. వాటి కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఇది సమయం కాదు కాబట్టి చెప్పి వదిలేసుకుంటున్నాం. ఎలా అవుతాయి, ఎలా ఇద్దరికీ కూడా సామీప్యత ఏమిటి, ఎలా అవుతారు అనేటువంటిది వేరే చాలా మంత్రాలు ఉన్నాయి. వేద మంత్రాలు మనకి బోరుడని ఇచ్చింది వేదం. ఆ మంత్రాలతోటి మనకి బోరుడని ఇవి ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ పరమశివుడే ఇదిగో ఈ సూర్య భగవానుడు, ఉదయించేటువంటి సూర్య భగవానుడు. తర్వాత అస్తమిస్తున్నప్పుడు అగ్ని రూపంగా ఉంటాడు, అదే పరమశివుడు. ప్రదోషకాలంలో అందుకే పరమశివుడికి పూజ చాలా విశిష్టమైనటువంటిది. సూర్యుడు మొట్టమొదటిగా సూర్యుడు శూన్ ప్రేరణే సువతి ప్రేరేతి వ్యాపారేషు ఇది సూర్య. ఆ సూర్య భగవానుడు ఉదయాన్నే లేవంగానే మనకు అందరి చేత కూడా మన చేత ఇదిగో ఈ కార్యక్రమాలు నీకున్నాయి, ఇవాళ నువ్వు ఈ కార్యక్రమాలు చేయాలిరా, ఇది చూసుకో, ఆ కార్యక్రమాలు ఇవి ఉన్నాయి నువ్వు చేయాలి అని చెప్పిన మనని కార్యక్రమాలకి ప్రేరణ చేసేటువంటి వాడు సూర్య భగవానుడు. కనుక ఆ కార్యక్రమాల్లో చేస్తూ ఉంటే నీకు ఆ మనస్సు నిశ్చలంగా ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో బుద్ధి శరీరం సక్రమంగా ఉంటాయి, కనుక ఆరోగ్యంగా ఉంటాయి. అంటే బయట కాలుష్యం మనకి చేరదు, హృదయ కాలుష్యం కూడా చేరదు. కాబట్టి శరీర ఆరోగ్యం బాగుంటుంది, మానసికమైనటువంటి యొక్క ఆరోగ్యం బాగా ఉంటుంది. దానివల్ల నీ శరీరం ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంటుంది, అంటే ఆయుర్దాయం నీకు పెరుగుతుంది. కనుక ఆయుర్దాయాన్ని పెంచేటువంటి వాడు పరమశివుడు. లయకారకుడు వాడే, అసలు నీ టైం అయిపోతే తీసుకుపోయేవాడు వాడే, తీసుకెళ్ళేంత వరకు ఆరోగ్యంగా ఉంచేవాడు కూడా వాడే. సంచిత ఆగామి ప్రారంధ కర్మలు అని చెప్పిన మనం అనుభవించాలి. అవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటి అనుభవం ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనకి అదిగో ఆ మంచి విశేషాన్ని కలగజేసేటువంటి వాడు పరమశివుడు. వాడి పరపున ఇక్కడ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు. కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఎందుకంటే ఎన్ని భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా అన్ని భాగ్యాల్ని కూడా అనుభవించటానికి ఉపకరించేటువంటిది ఆరోగ్య భాగ్యం. ఆరోగ్య భాగ్యాన్ని పొందించేటువంటిది ఈరోజు కార్తీక శుద్ధ అష్టమి తిథి. ఈ రోజున ఆయుష్ కోసం చేస్తాం, కష్ట నష్టాలు లేకుండా చేస్తాం, రాకూడదని ఉన్నా మనకి ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు ప్రసాదించవయ్యా మహానుభావ అని చెప్పిన ఈశ్వరుడికి అభిషేకం చేస్తాం. విశ్వాలయాల్లో స్థితికర్తవి నువ్వే కదయ్యా, కాబట్టి మాకు వీటిని ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని ప్రసాదించమని కార్తీక దామోదర స్వరూపుడైన శ్రీమన్నారాయణని కూడా మనం వేడుకుంటాం. అలాగే కష్ట నష్టాలు రాకుండా, తర్వాత శారీరకమైనటువంటి యొక్క రుగ్మతలు లేకుండా ఆయుర్దాయం పెరిగేటట్టుగా ఈరోజు మనం ఆ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉన్నాం. పొద్దున్నే నదీ స్నానం చేస్తున్నాం.
తర్వాత గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేస్తూ ఉన్నాం. తర్వాత ముఖ్యంగా బెల్వదళాలతోటి అర్చన ఈరోజు తప్పకుండా చేస్తాం. అసలు బెల్వదళం లేకుండా శివాలయం ఉండదు. శివాలయము అంటే బెల్వదళం, ఒక్క బెల్వదళమైనా స్వామివారి మీద పెట్టాలి. ఎందుకంటే బెల్వదళాన్ని ప్రీతిపాత్రమైనటువంటి బెల్వదళాలే ఆయనకి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి. అవి వాటికి ఇష్టం ఆయనకి ఆ ఒక్క దళమైనా దాని మీద పెడతాం. బెల్వదళ అర్చన చేస్తాం. సాయంకాలం అయ్యేటప్పటికీ మనం ఆకాశ దీపాన్ని చూస్తాం. ఆకాశ దీపంలో మన లోపల ఉండేటువంటి యొక్క ఆ వెలుగు ఉందే, ఆ పరమాత్మ చైతన్యం ఉందే, ఆ చైతన్యాన్ని బహిర్గతంగా ఆ పెట్టేటువంటి యొక్క గుండ్రని ప్రతిమ ఉంటుందే, ఒక ఆకారంగా చేస్తూ ఉంటుంది, ఒక భరణిలాగా ఉంటుంది. ఆ భరణే మన శరీరం. దాంట్లో ఒక దీపం ఉంచుతారు. అది దాంట్లో కొన్ని రంధ్రాలు చిల్లులు ఉంటాయి వాటికి, ఆ భరణికి. ఆ చిల్లుల్లో నుంచి కాంతి ప్రసరింపబడుతూ ఉంటుంది. ఆ భరణే మన శరీరం. అంటే మన శరీరానికి కూడా నవరంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల ద్వారా ఈ వెలుగు ప్రసరింపబడుతుంది. లేకపోతే ఈ రంధ్రాలు ఉన్నాయే, ఈ ఇంద్రియములు ఉన్నాయే, ఆ ఇంద్రియాలు మన మాట వినవు. లోపల చైతన్యవంతమైనటువంటి పరమాత్మ స్వరూపం, ఆ పరమాత్మను మనం వేడుకుంటేనే కానీ ఈ ఇంద్రియాన్ని మన కంట్రోల్లో ఉంచడు. అంటే మన అధీనంలో ఉంచాలి. అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే వందే కృష్ణం వందే జగద్గురు అన్నారు. పరమేశ్వరుడు పరమశివుడిని ప్రార్థన చేశాడు శ్రీకృష్ణ పరమాత్మని. మహాభారతంలో ఉంటుంది మనకి. అంటే ఎవరిని ప్రార్థన చేశారు గొప్ప వీరు తక్కువ అని కాదు. ఇక్కడ ఇద్దరు ఒకటేనని, ఇద్దరు ఒకటే. ఒకే చైతన్యం లైట్గా వాడుకుంటాం, ఒకే చైతన్యం ఏసీకి పెట్టుకున్నాం, ఒకే చైతన్యం ఫ్యాన్కి పెట్టాం, అదే చైతన్యాన్ని మిక్సీగా వాడుకుంటున్నాం. ఉండే మొత్తం అంతా ఏది ఒక్కటే, ఒకే చైతన్యం, ఒకే పరమాత్మ, ఒకే వెలుగు. ఇన్ని రూపాలుగా భాషిస్తుంది. అంటే భిన్నత్వంలో ఏకత్వమే అనేటువంటిది మనం తెలుసుకోవాలిరా. అదిగో ఈ కార్తీక శుద్ధ అష్టమి రోజున అని చెప్పనని అంటున్నాడు. మనకి పురాణములన్నీ కూడా ఘోషిస్తున్నాయి. కార్తీక మాస వైశిష్ట్యం గురించి మనకి ఈ విధంగా చెప్పబడి ఉన్నది. తర్వాత గోమాత పూజ కూడా ఈరోజు చాలా విశేషంగా చేస్తారు. గోమాత సర్వదేవత స్వరూపం గోమాత. ఈ రోజున గోష్ఠాష్టమి, అష్టమి తిథి కదా, గోష్ఠాష్టమిగా చేస్తారు. గోమాతను పూజిస్తారు. గోమాత శుభచరిత అన్నారు. సర్వదేవతా స్వరూపమే ఆ గోమాత. గోమాతను పూజిస్తారు ఈ రోజున. అంటే భారతీయ నాగరికత, ధార్మిక ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం మనకి గోమాత. ఎక్కడ గోమాత పూజింపబడుతుందో అక్కడ లక్ష్మీ తాండవిస్తుంది. అసలైనటువంటి యొక్క స్వాతంత్రం మనకి వచ్చింది అని ఎప్పుడు మనం చెప్పుకుంటామంటే, గోవధ పూర్తిగా మన భారతదేశంలో నిర్మూలన జరిగినప్పుడు, బలవంతంగా కాదు స్వచ్ఛందంగా ఎవరికి వారు గోమాతని మనం సర్వదేవతా స్వరూపునిగా పూజించినప్పుడు మనకి ఇదిగో అప్పుడే అసలైనటువంటి యొక్క స్వాతంత్రం మనకి లభించినట్టు అని కూడా పెద్దలు చెప్పారు మనకి. కాబట్టి అటువంటి విశేషాలు దీంట్లో ఉన్నాయి. గోమాతను కూడా మనం సర్వదేవతా స్వరూపంగా ఆరాధన చేస్తూ ఉంటాం మనం. గావో విశ్వస్య మాతరః అని చెప్పని అన్నారు. అంటే ఏంటి? గోవు ఈ విశ్వానికే తల్లి, మనకే కాదు. గావో విశ్వస్య మాతరః అంటే సూర్యుడు, వరుణుడు, వాయువు మొదలైనటువంటి యొక్క దేవతలకు చేసేటువంటి యజ్ఞాలు, హోమాలు, వీటన్నింటిలో కూడా వాడేది ఏదండి? ఆవు నెయ్యి, గోఘృతం. అట్లాగే గోమయంతో కానీ అక్కడ శుద్ధి కాదు. ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా గోమయంతో అలికి ముగ్గులు పెడితేనే కానీ అది పవిత్రతని చేకూర్చదు. అంటే ఆవు నేతితో చేసినటువంటి యొక్క దీపారాధన కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. తర్వాత శివాభిషేకం. శివ అభిషేకం దేంతో చేస్తాం మనం? ఆవు పాలతో చేస్తాం. ఆవు పాలతోనే శ్రేష్టమైనటువంటిది. ఆప్యాయస్వ సమేత మే విశ్వతస్వ విష్ణయాన్ భవాజస్య సంగధే క్షీరేణ స్నాపయామి అని ఆవు పాలతోటి, ఆ క్షీరంతో స్వామివారికి అభిషేకం చేస్తాం.
దధిక్రావణ అకారషం జిష్టోరస్వస్వభాసన సురభిలో ముఖాకరతత్ ప్రాణాయం ధస్నాపయామి దధిస్నాపయం. దధి ఆవు పెరుగుతోటి చేస్తాం, ఆవు పాలతోటి చేస్తాం, ఆవు నెయ్యితోటి చేస్తాం, మధువు తేనెతోటి అభిషేకం చేస్తాం, పంచదారతోటి అభిషేకం చేస్తాం, మరి పళ్ళ రసాలతోటి అభిషేకం చేస్తాం, పుష్పోదకంతో చేస్తాం. ఇలా 11 రకాలైనటువంటి యొక్క వాటితోటి మనం అభిషేకం చేస్తాం స్వామివారిని. అలాగే మనకి ఒక ముఖ్య విశేషం, ఒక చోట ఈ కుంభకోణం దగ్గర ఒక గొప్ప శివాలయం ఒకటి ఉంది. కుంభకోణం సమీపంలో ఒక శివాలయం ఉంది. తిరునాగేశ్వరం అని చెప్పినని ఒక శివాలయం ఉంది. అది కావేరీ నది ఒడ్డున ఉండేటువంటి యొక్క శివాలయం. ఆ శివుడి యొక్క పేరు ఆయన నాగనాథస్వామి. శివుడి యొక్క పేరు నాగనాథస్వామి. ఆ నాగనాథస్వామికి ఇది కుంభకోణం తంజావూరు జిల్లా దగ్గర ఉంది. రాహు అంటే ఉచ్చ స్థితిలో ఉంటే మనకి మంచి ఇవి వస్తాయి, నీచ స్థితిలో ఉంటే వృశ్చికంలో రాహు ఉంటే నీచ, అలాగే కేతువు వృషభ రాశిలో ఉంటే నీచ. ఈ విధంగా అంటే కొన్ని దోషాలు ఉంటాయి దానికి. రాహుకాలంలో అభిషేకం చేస్తారు ఆ దోషం పోవటానికి అని చెప్పినని. అక్కడ ఆ శివుడికి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు, ఆ శివుడికి అభిషేకం చేస్తుంటే తెల్లని యొక్క పాలు ఆ శివలింగం మీద మనకు పోస్తే అవి ఊదా రంగులో మారుతాయి, నల్లని రంగులో మారుతాయి పాలు. మనం చూస్తూ ఉండొచ్చు. అవి మళ్ళా కింద పడంగానే తెల్లగా మారుతాయి. ఎంత గొప్ప స్వామివారి యొక్క మహత్యం అండి. అభిషేకంలో శివుడి మీద అభిషేకం చేస్తూ ఉంటే అభిషేకం చేయగానే నల్లగా మారుతాయి, పాలు కూడా నల్లగా కనపడతాయి మనకి. అవి మళ్ళా కిందకి వచ్చేటప్పటికి తెల్లగా కనపడతాయి. ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. అటువంటి మహత్యం కలిగినటువంటి యొక్క దేవాలయాలు, క్షేత్రాలు ఉన్నాయి మనకి. పరమశివుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. కుంభకోణం దగ్గర అది తిరునాగేశ్వరం అనేటువంటి యొక్క ఊళ్ళో అది అటువంటి గొప్ప విశేషం. అట్లాగే ఆ పక్కనే ఇంకోటి ఉంది, తిప్పేరు మిన్నలూరు అని చెప్పినని ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో గ్రహణం, సూర్యగ్రహణం, ఇది 2010లో జరిగినటువంటి విశేషం. మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది. 2010లో గ్రహణం పట్టడానికి ముందుగా తలుపులు వేసేస్తారు కదా, ఆ దేవాలయం తలుపులన్నీ వేసేస్తారు. ఒక చక్కటి దేవతా సర్పం లాంటి ఆ సర్పం ప్రతి శివాలయంలోనూ సాధారణంగా ఎక్కడో తప్ప మారేడు వృక్షం ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా మనం ఒక మారేడు వృక్షాన్ని పెంచటం మంచిది. మారేడు వృక్షం అక్కడ పెంచాలి. శివాలయం అంటే మారేడు దళం వృక్షం ఉండాలి. ఎందుకంటే ఆ దళమే స్వామివారికి మనం పెట్టాలి, దాంతో స్వామివారిని అర్చన చేయాలి. ఆ సర్పం ఏం చేసిందంటే ఆ యొక్క గ్రహణ సమయంలో వెళ్ళి ఆ మారేడు చెట్టు మీదకి పాకింది. చెట్టు మీదకి పాకి ఆ మారేడు దళాన్ని ఒకటి తుంచింది, ఆ నోట్లో పట్టుకుని మెల్లిగా అన్ని తలుపులు వేసేస్తారు కదా, మరి దేంట్లో నుంచి పెడుతుంది? సోమసూత్రం గుండా పెడుతుంది. అంటే అభిషేకించినటువంటి యొక్క జలము ఆ యువత నుంచి వచ్చేటువంటి పానవట్టం చివరిగా సోమసూత్రం ఉంటుంది. ఆ ఎదురుకుండానే చండీశ్వరుడు ఉంటాడు. ఆ సోమసూత్రం గుండా లోపలికి వెళ్ళింది. అంటే సీసీ కెమెరాస్ పెట్టి తీశారు ఇవన్నీ ఫోటోలు. నేనే ఊరికనే ఏదో లేనివి చెప్తుండటం లేదని మీరు అనుకోకండి. నేనేమి లేనివి చెప్పటం లేదు, ఉన్న విశేషాలు పేపర్లో కూడా పడింది. ఇది 2010లో జరిగినటువంటి యొక్క విశేషం. పేపర్లన్నీ కూడా వచ్చినాయి దాంట్లో. ఆ లోపలికి వెళ్ళి ఆ శివలింగం మీద ఈ మారేడు దళాన్ని ఉంచింది ఆ సర్పం. ఆ శివుణ్ణి కావలించుకుని ఉన్నది. అట్లాగే అక్కడ పాలు అవి కూడా పెట్టారు. ఒక మూకుడులో పాలు పోశారు. అంటే ఏదైనా పాలు ఆ సర్పం తీసుకుంటుందేమో, తాగుతుందేమో అని చెప్పనని ముట్టుకోలేదు సర్పం. కరెక్ట్గా గ్రహణం సమయం అంతా కూడా ఆ స్వామిని చుట్టుకుని ఆ మారేడు దళం స్వామి మీద పెట్టి అక్కడ కూర్చునుంది. గ్రహణం బయట విడిచిపెట్టినట్టుగా మనకు అర్థమైపోయింది. గ్రహణం విడిపోయిన తర్వాత పూర్తి మోక్షకాలం వచ్చేసేటప్పటికి మళ్ళీ ఆ స్వామి దగ్గర నుంచి బయటికి సోమసూత్రం గుండా బయటకు వెళ్ళిపోయి అప్పుడు కూడా పాలు తీసుకోవాలి. ఇది
తిప్పేరు మిన్నలూరు అని చెప్పనని కుంభకోణం దగ్గరే ఒక శివాలయం. ఆ గ్రహణ సమయంలో ఆ విధంగా చేసింది ఆ సర్పం. సర్పాకారే కదండి రాహుకేతువులు అంటే. కాబట్టి ఏ జాతకం వచ్చినప్పటికీ కూడా ముందు వాళ్ళిద్దరి యొక్క సంగతి చూసుకోవడం మంచిది. ఎప్పుడు మిగతా గ్రహాలు ఎట్టా ఉన్నాయో తర్వాత చూద్దాం. రాహుకేతువులను ముఖ్యంగా చూడాలి. ఒక జాతకం మన దగ్గరికి వస్తే వాడు ఏ విధంగా ఉన్నారు ఏమిటి అనేటువంటి మనం తెలుసుకోవాలి. చూసారు ఇప్పుడు ఇటువంటిది ఇది మీకు 2000 జనవరి 15, 2010 ఇది జరిగినటువంటిది. పేపర్లలో వచ్చింది ఇది. కొంతమంది దగ్గర ఇప్పటికి కూడా ఫోటోలు ఉన్నాయి. అవి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇదిగో అటువంటి మహత్యం కలిగినటువంటి శివుడికి అభిషేకం సర్పమే వచ్చి అక్కడ ఆ రాహుకాలంలో ఈ మన గ్రహణ సమయంలో వచ్చి ఉన్నది. పాలు పెట్టినా తీసుకోలేదు. మళ్ళీ అట్లాగే చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి యొక్క విశేషం. ఆ గ్రహణ సమయం విడిచేంత పట్టుబట్టినప్పుడు లోపలికి వెళ్ళి ఆ స్వామిని కావించి కూర్చుంది. మళ్ళా విడిచేటువంటి యొక్క సమయం మరి అది దైవానుగ్రహం అనమాట, స్వామి యొక్క దయ. ఆ విడిచే సమయానికి మళ్ళా సోమసూత్రం నుంచి విడిచిన తర్వాత బయటకు వచ్చేసింది. ఎంత అనుగ్రహం స్వామిది. అటువంటి స్వామి ఎందుకంటే ఆయన ఆభరణమే కదా, నాగాభరణుడు ఆయన. ఆ గ్రహణ సమయంలో ఆ నాగరాజు చుట్టుకుని ఉన్నది. మళ్ళా బయటికి గ్రహణం విడిపోయిపోయిన తర్వాత బయటకు వచ్చింది. అక్కడ పెట్టినటువంటి పాలు కూడా పుచ్చుకోలేదు. ఇది జరిగినటువంటి యొక్క విశేషం. కాబట్టి అటువంటి బోళా శంకరుడు ఆయన పరమశివుడు. మనకి విశేషాలు ఇలాంటి మనకి ఎన్నో ఉన్నాయి. గోమాతను పూజించడం ఉంది ఈ రోజున. తర్వాతనేమో స్వామివారిని అభిషేకించడం ఉన్నది. మన యొక్క ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యం, మన శరీరారోగ్యం, మానసికమైనటువంటి యొక్క ఆరోగ్యం, కష్ట నష్టాలను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సంపాదించుకోవడం పరమశివుడి యొక్క అనుగ్రహంతో. ఆయుర్దాయం కూడా ఇంకా మంచి పనులు చేస్తాను, మంచి పనులు చేయటానికి కాస్త ఈ శరీరాన్ని చక్కగా ఉంచి ఆయుర్దాయాన్ని కూడా కాస్త పెంచితే అవి నీవు ఇచ్చినటువంటి ఆయుష్ని నేను సద్వినియోగపరుచుకుంటాను స్వామి అని చెప్పిన ఆ స్వామిని మనం ఈ రోజున అభిషేకం చేసుకుంటూ ఉంటాం. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముత్తుస్వామి దీక్షితుల వారు అందుకనే అక్షయలింగ విభో స్వయంభో చాలా గొప్ప కీర్తన ఇది. ఈ శంకరాభరణ రాగం పేరు కూడా చూసుకోండి, శంకరాభరణం. అటువంటి రాగంలో ఇచ్చాడు ఆయన ముత్తుస్వామి దీక్షితులు. ఎన్ని కీర్తనలు ఉన్నాయి, ఎన్ని విశేషాలు ఉన్నాయి. మనం పురాణములు వేదవాంగ్మయము ఒక ఎత్తు, వాగ్గేయకారుల యొక్క విశేషాలన్నీ కూడా బోర్డని ఉన్నాయి. శంకరాభరణ రాగంలోనే శివుణ్ణి గురించినటువంటి ఒక విశేషం మనకు అందించాడు ముత్తుస్వామి దీక్షితులు. ఒక్క మాట ఎప్పుడు మీరు కూడా చదువుకోండి. అక్షయలింగ విభో స్వయంభో అఖిలాండకోటి ప్రభో పాహి శంభో. అక్షయలింగ విభో స్వయంభో అఖిలాండకోటి ప్రభో పాహి శంభో. అక్షరస్వరూప అమిత ప్రతాప ఆరూఢ వృషవాహ జగన్మోహ. దక్ష శిక్షణ దక్షతర సురరక్షణ విధి విలక్షణ లక్ష్య లక్షణ బహు విచక్షణ సుధాభక్షణ గురు కటాక్ష వీక్షణ. ఏమి రాశాడండి. భక్తి భావం అలా మనలో ఊరికనే ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇది చదువుకుంటూ ఉంటే. ఆ క్ష అనేటువంటి అక్షరాలు మనకి ఇక్కడ ఇంకా కూడా వస్తాయి. ఈ క్ష అనేటువంటి అక్షరాలు 11 సార్లు ఇచ్చాడు ఈ కీర్తనలో. అక్షయలింగ విభో అనేటువంటిది ఆ 11 సార్లు రావటం అనేటువంటి ఆ క్ష అంటే ఏంటంటే క్షయము కానటువంటిది. క్షయము కానటువంటిది ఏంటిది? ఎప్పుడూ శాశ్వతమైనటువంటిది ఆ పరమశివుడి యొక్క చైతన్యం. కాబట్టి ఆ పరమశివుడి యొక్క చైతన్యాన్ని క్షరము కానిది, నాశనము లేనిది ఆ చైతన్యము. కాబట్టి ఆ చైతన్యం 11 పర్యాములు ఆ క్ష అని చెప్పి రాశాడు ఈ కీర్తనలో. అంటే ఏకాదశము, అంటే ఏకాదశి రుద్రాభిషేకం. అందుకే స్వామివారికి చేస్తారని చెప్పనని మనకు అద్భుతంగా అందించాడు ముత్తుస్వామి దీక్షితులు. అక్షయలింగ విభో స్వయంభో అఖిలాండకోటి ప్రభో పాహి శంభో అనేటువంటి శంకర రాగంలో ఉండేటువంటిది. బదరీవన మూలనాయికా సహిత భద్రకాళీశ భక్త విహిత మదన జనకాది దేవ మహిత మాయాకార్య కలనారహిత సదయ గురుగుహతాత గుణాతీత సాధు జనోపేత శంకర నవనీత హృదయ విభాత తుంబురు సంగీత హ్రీంకార సంభూత
హేమగిరినాథ. ఈ హ్రీంకారం అనేటువంటి యొక్క దాంట్లోనే ఆ శంభుకు పెట్టినప్పుడు హ్రీంకారాసన గర్భిత నలసిక సౌక్లీం కళాం బిభ్రతిం, ఆ తల్లి యొక్క మనకి ఖడ్గమాల స్తోత్రంలో ముందొస్తుంది. అంటే ఆ తల్లికి ఈ స్వామికి కూడా ఈ హ్రీంకారంతో సంబోధన చేశాడు. అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి ఇక్కడ ఈ యొక్క కార్తీక మాసంలో చదువుకుండ్రా, మీకోసమే ఆ శంభు ఆ తల్లి ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వంతో ఇదిగో నా చేత ఇవి నాకు అదృష్టం ఇచ్చాడు, ఇది రాసి మీకు అప్పచెప్పండిరా, మీకు అందించండిరా అని చెప్పని అన్నాడురా. ఇది రాశాను నేను, చదువుకోండిరా కార్తీక మాసంలో అని మనకి ఆయన దివ్యవాణి మనకి వినిపిస్తూ ఉన్నాడు ముత్తుస్వామి దీక్షితులు. ఇంతకంటే ఏం కావాలండి కార్తీక మాసానికి? ఎంత గొప్ప ఆనందం కలుగుతోంది మనకి లోపల. సత్సంగం మనం ఈ ప్రత్యేక కార్యక్రమంలో చేసుకుంటూ ఉన్నాం. ఈ విశేషాలన్నీ కూడా చదువుకుని సదాశ్రిత కల్పక మహీరుహ పదాంబుజయుగ రథ గజ తురగ పదాది సంయుత చైత్రోత్సవ సదాశివ సచితానందమయ అక్షయలింగ విభో అని చెప్పినని ఆయన కేవళూరులో దక్షిణాదిలో ఉంది, స్వయంభూగా వెలిసినటువంటి యొక్క లింగం అది. ఆ గుళ్ళోకి వెళ్ళి ఈ కీర్తన ఆయన మనకి అందించాడు ముత్తుస్వామి దీక్షితులు వారు. అంటే ఆ క్షకారంతో మొదలైనటువంటి ప్రాసులతోటి తర్వాత అక్షర స్వరూపుడిగా 11 క్షకారాలతోటి ఏకాదశి రుద్రమూర్తుల్ని మనకు అందించాడు ఆయన. అందుకనే ఏకాదశి రుద్రాభిషేకం మనం చేసుకోవడం అనేటువంటిది దాన్ని నిరూపించాడు ఆయన. తర్వాత హ్రీంకార ఆ బీజ మంత్రాక్షర రూపుడిగా కూడా ఉపాసన చేశాడు. ఆ శివ తర్వాత ఆ అమ్మవారికి శివుడికి ఇద్దరికి కూడా ఏకేశ్వరోపాసన మనకి ఆయన అందించాడు. ఈ విషయంలో శివశక్తైక్యం మనకు చూపించాడు. ఎంత గొప్ప విశేషాలు ఈ ఒక్క కీర్తనలో మనకు అందింపబడింది. కార్తీక మాసంలో మనం నిజంగా ఈ కీర్తనని చదువుకోవటం మనకు గొప్ప విశేషం. అలాగే సహస్రనామంలో కూడా మనకి ఒక్కటి అనుకుని తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహామహా లోకపాలాంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః పవిత్రంచ మహాసేవ నియమో నియమాశ్రితః. ఇట్లా మనకి లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం ఏ విధంగా అయితే ఉంటాయో దీంట్లో కూడా ఆ విధంగానే మనకి చక్కగా ఆ నామాలన్నీ కూడా ఉంటాయి. చంద్ర సూర్యస్య నికేతు గ్రహో గ్రహపతిర్వరః అత్రేరత్యా నమస్కర్త మృగబాణ అర్పణో అనఘః. దీనికి విశేషాలన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అరగంట పడుతుంది. ఒక్కొక్క నామానికి మనం చెప్పుకోవాలి అంటే అందువలన ఆ నామాలు మాత్రం చదువుకున్న ఆ ప్రదోషకాలంలో సాయంత్రం పూట ఈ నామస్మరణ చేసుకుని శివనామస్మరణ కనుక మనం చేసుకుంటే ఆ స్వామి మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, మన శరీర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, మనకి ఆయుర్దాయాన్ని ఆయనే ప్రసాదిస్తాడు. అటువంటి మహానుభావుని ప్రదోషకాలంలో కూడా మనం ఇవాళ సాయంత్రం తప్పకుండా ప్రదోషకాలంలో స్వామివారిని దర్శించుకోవాలి. ఆ పూజ ప్రదోషకాల పూజా సమయంలో వెళ్ళి నాయనా ఇదిగో నీ కృప కోసం వచ్చావయ్యా అంటే అనుగ్రహిస్తాడు ఆయన. దీపారాధన చేసుకొని మిదిపాలు పెట్టుకొని ఆ స్వామివారిని ప్రార్థన చేస్తే అత్యంత పుణ్యప్రదమైనది. మామూలు రోజుల కంటే విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని మనకి ఇస్తాడు ఆ పరమశివుడు. దారిద్ర్యాన్ని కూడా పోగొడతాడు మనకి. ధనమే కాదు, అసలు మనలో ఉండేటువంటి యొక్క ఆ భావనలు కానీ ఆ చెడు చింతనలు కానీ అటువంటి దారిద్ర్యమైనటువంటి యొక్క ఏమంటారు అన్ని దరిద్రపు వేషాలు అంటారే అటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టేటువంటి వాడు. చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. పంచాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుషాయ భువనత్రయమండితాయ ఆనందభూమివరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ.
సర్వే జనా సుఖినో భవంతు.